ఈ ఇయర్ ఇండియాలో జరిగే ఐపీఎల్ 17వ ఎడిషన్పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ఇయర్ టీమ్స్లో మారిన కెప్టెన్లతో పాటు ప్లేయర్లు కూడా. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో 10 జట్లకి కెప్టెన్సీ వహిస్తున్న ప్లేయర్ లిస్ట్ని ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో ఏకంగా 5 టీంల కెప్టెన్లు మారబోతున్నారు. ఈ ఇయర్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి కెప్టెన్గా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. అయితే కమిన్స్ చివరిగా ఐపీఎల్ 2022లో కేకేఆర్ టీంలో ఆడాడు. రీసెంట్గా 2024 ఐపీఎల్ కోసం జరిగిన ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తనని 20 కోట్లు పెట్టి కొనేసింది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా లాస్ట్ సీజన్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కొనసాగుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో డు ప్లెసిస్ జట్టుకు నాయకత్వం వహించిన తీరుపై ఫ్రాంచైజీ హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ఈసారి కూడా కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ల బరిలోకి దిగనున్న చెన్నై జట్టుకు ఈసారి టైటిల్ అందిస్తే ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అరుదైన రికార్డు సొంతం చేసుకుంటాడు. ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించబోతున్నాడు. ఈ మార్పుపై ముంబై అభిమానులతో పాటు రోహిత్ అభిమానుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉన్న ఫ్రాంచైజ్ మాత్రం భవిష్యత్ అవసరాన్ని కారణంగా చూపుతుంది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఈ సీజన్లోనూ కొనసాగిస్తున్నారు. అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంచుకున్నారు. దీంతో నితీష్ రాణా స్థానంలో అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడు. గతంలో కేకేఆర్ను ఫైనల్కు చేర్చిన రికార్డ్ అయ్యర్కు ఉంది. గుజరాత్ టైటన్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకోవడంతో పాటు కెప్టెన్సీ ఇచ్చిన నేపథ్యంలో గుజరాత్ టైటన్స్కు మరో సీనియర్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ వహించనున్నాడు. అటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శిఖర్ ధవన్ కొనసాగబోతున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ తిరిగి రావడంతో లాస్ట్ ఇయర్ ఢిల్లీకి కెప్టెన్గా ఉన్న వార్నర్ను తప్పించారు. అలాగే రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా సంజు శాంసన్ కెప్టెన్గా ఉండనున్నాడు. మరి ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ కెప్టెన్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.